నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పసుపు తాడు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. హలో, చేతిలోని నవల మూసి పెడుతూ అప్పుడే వచ్చిన అమరేంద్రను పలకరించింది వాసంతి. ఏమిటి ఎండన వచ్చారు? పౌల్ట్రీ చూసుకుని వస్తున్నానులేండి. సాధారణంగా పగలంతా అక్కడే ఉంటాను, కానీ ఈరోజు కొంచెం బ్యాంకు పని ఉండి వచ్చేసాను. కూర్చో బాబు. అయితే పౌల్ట్రీ అంటే అది కోళ్ల పెంపకం బాపుతేగా. బియ్యం బాగు చేసుకుంటున్న సుభద్రమ్మ సంభాషణలోకి జొరబడింది. అదేనండి. అయ్యాయా ఈ బ్యాంకు పనులు? అయ్యాయి. దారిలో హోటల్లో భోజనం కూడా చేసేసి వస్తున్నాను. హోటల్కి ఎందుకు, మరో 4 రోజులు మా ఇంట్లో తినమంటే వినవాయే. జ్వరపడి లేచిన వాడవు కదా, సుభద్రమ్మ అనునయంగా అన్నది. పర్వాలేదురండి, ఎందుకు మీకు ఇంకా శ్రమ? అయితే ఆ కోళ్ల ఫామ్ మీద పెట్టుబడి ఎంత పెట్టావు? అబ్బబ్బా, వాసంతి బిగ్గరగా విసుక్కుంటూ కూర్చున్న చోట నుంచి లేచి చికాకుగా చూసింది. ఇక్కడ నా కథేమో మంచి రసవత్తర ఘట్టంలో నడుస్తుంది. హీరో హీరోయిన్లు పంతాలతో బిగుసుకుని కూర్చున్నారు. మీ కోళ్ళు గుడ్లు లెక్కలన్నీ విని చీదర పడలేనిప్పుడు ప్రశాంతంగా చదువుకోవాలి అంటూ ఇక అక్కడ ఆగకుండా పక్క గదిలోకి పోయింది కోపంగా. అమరేంద్ర మందహాసంతో చూశాడు. చిన్న చిన్న పూల అద్దంకులతో ఉన్న లేత పసుపు రంగు మ్యాక్సీలో విరబూసుకున్న జుట్టుతో చిరుకోపంగా కూడా భూషణంగానే అయ్యి అలరారుతున్న రూపంలో ఉన్న ఆమెను మరీ మరీ చూడాలని ఉన్న అమరేంద్ర ఆమె విసుగుదలను లెక్క చేయలేదు. పెట్టుబడి పెట్టావు, ఆదాయం ఎంత వస్తుంది అని అడుగుతున్నానబ్బాయి. సుభద్రమ్మ తన ప్రశ్నను జ్ఞాపకం చేసింది. పెట్టుబడి 10,000 అంతేగా, చిన్న ఫామ్ అన్నమాట. అంతేకాదులేండి, బ్యాంకు వారు మరికొంత అప్పుగా ఇచ్చారు. అంతా కలిపి ఎంత అయితేనే బ్యాంకు రుణం వాయిదాల ప్రకారం జమ కట్టవలసినదేగా. చప్పరిచ్చేసింది ఆమె. కొంతవరకు తీరిందనుకోండి. పూర్తిగా విముక్తి అయ్యి నికరాదాయం కనిపించడానికి మరో 2 ఏళ్లు తీసుకుంటుంది. అబ్బా, అంతవరకు ఇలా లెక్క పెట్టుకుంటూ బ్రతకవలసిందేగా. తప్పుతుందా అండి? కష్టే ఫలి అన్నారు కదా. ఒక్కడినే గనక ఖర్చులు తక్కువే. మా ఊరిలో ఒక ఇల్లు ఉన్నది గనక అప్పు తీర్చలేనని గాని మరో భయం గాని లేదు. ఒంటరిగాన్ని గనుక ఏ సహాయమూ లేక ఉన్నాను. అమ్మా నాన్న అంతా ఎప్పుడో పోయారు. ఈ మధ్య వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. వినరాని విపరీతం వినిపించినట్లు చివాలను తలెత్తి చూసింది సుభద్రమ్మ. ఇప్పుడా వివాహమా? నిలదీసినట్లే అడిగింది. అవునండి. ఏమలా అంటున్నారు? ఆదృతగా అడిగాడు అమరేంద్ర. నీకింకా జీవితంలో స్థిరత్వమే ఏర్పడలేదు. పెళ్ళంటే మాటలా? పెళ్ళాం సంసారం ఎన్ని ఖర్చులుంటాయి? పర్వాలేదండి, అనవసరమైన ఏ అలవాటు లేదు నాకు. అన్నీ జాగ్రత్తగానే తట్టుకోగలను. అవన్నీ ఆలోచించుకుని ఇన్నాళ్ల తర్వాత ఒక నిశ్చయానికి వచ్చాను. మీతో ఈ విషయం నేనే మాట్లాడదామనుకుంటుండగా మీరే ఆ ప్రసక్తి తీసుకొచ్చారు దైవికంగా. నాతో ఏం మాట్లాడాలని ఆశ్చర్యం ప్రకటించుతున్నాయి సుభద్రమ్మ ముఖ కవళికలు. అదే వివాహం సంగతి. వాసంతి తెలివైన అమ్మాయి. నా తెలివిపైన నాకు నమ్మకం ఉన్నది. మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అభిమానం ఉన్నది. అయితే అమరేంద్ర మాటలకు తడుముకున్నాడు. ఇద్దరూ తెలివైన వారు కలిసి జీవించితే ఆనందానికి అభివృద్ధికి లోటుండదు. నేను వాసంతిని వివాహం చేసుకుంటాను. సుభద్రమ్మ కనులు అత్యాశ్చర్యంతో క్రోధంగా ఒక్కసారి అమరేంద్రను నకషక పర్యంతం వీక్షించాయి. చాలేవయ్యా పెద్ద మనిషి, ఇంకా ఏవో అనుకున్నాను. ఇదా నీ రాయబారం? అదేమండి, నేనేమీ తప్పుగా మాట్లాడలేదే. వాసంతి తెలివి అందము చాలనుకున్నాను గాని నేనేమీ కట్న కానుకలు ఆశించడం లేదు. చాలే, ఇంకా వాసంతి పేరే నీకు. మాకు డబ్బు లేకపోతేనే వాసంతి అందమే చాలు. మహారాజు వంటి వాడు తనంత తానే వచ్చి వాసంతిని వరించుతాడు. నీవెక్కడా, నీ అంతస్తెక్కడా వాసంతి పేరెత్తడానికి? దిగ్భ్రమ చెందిన అమరేంద్ర తన తొందరపాటుకు తెలివిలేమికి లోలోన విచారించి మౌనంగా లేచి నిలబడ్డాడు. ముసలామె వాగ్ధోరణి ఇంకా సాగుతూనే ఉంది. ఏదో ఇరుగు పొరుగు కదా అని ఒకరికొకరం సాయంగా ఉన్నంత మాత్రాన చాలా దూరం పోయిందే నీ ఆలోచన. ఈనాడు మాకు డబ్బు లేకున్నా వాసంతి అందమే కట్న కానుకలు. ఈనాడేదో కాస్త కష్టాల్లో ఉన్నంత మాత్రాన ముత్యం లాంటి పిల్లని దారిన పోయేవాడికి కట్టబెడతామేంటయ్యా పెద్ద మనిషి? తలవాల్చి నిలబడి అన్ని మాటలను మౌనంగా సహించాడు అమరేంద్ర. క్షమించండి, మీ మనసుకు చాలా నొప్పి కలిగించాను. 2 చేతులు జోడించి ఆమెను చూడకనే తలవాల్చుక చకచకా నిష్క్రమించాడు. ఇంకా సుభద్రమ్మ వాక్ ప్రవాహం ఆగలేదు.
ఏదో ముసలామె ఒకతే కదా, మగదిక్కు లేని వాళ్ళు ఆసరా అందివ్వగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటారు అనుకుని గొప్ప పథకమే వేసుకొచ్చాడు పాపం కుర్రాడు. గడప దాటి వసారాలో నడుస్తున్న అమరేంద్ర ఆగి వెనక్కి చూశాడు. లోపల మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఈ జరుగుతున్న సంభాషణ ఏమీ పట్టించుకోనంతగా కథలో లీనపోయిపోయి చదువుకుంటున్నదా వాసంతి? తన గదికి చేరి ఉసూరంటూ కూలబడ్డాడు. దప్పికగా ఉన్న మంచినీరు తీసుకుని తాగే ఓపిక కూడా లేకపోయింది. చేతులారా కొని తెచ్చుకున్న అవమానానికి లోలోన చింతించుతున్న అతడు సుడిగాలిలో వచ్చిన వాసంతిని చూసి నివ్వెరపాటు నందాడు. నేను అంతా విన్నాను, నిలబడే చెప్పింది. తల్లి వదిలిన చివాట్లు విన్నాను, ఇక ఈమె గారి వాగ్బాణాలు వినాలి కాబోలు. కూర్చోండి అన్నాడు ప్రకాశంగా. తన స్వరం తనకే నిస్సత్తువుగా వినిపించింది. నేనంతా విన్నాను లోనుండి. సరళంగానూ కఠినంగానూ కూడా లేని ఆ స్వరాన్ని బట్టి ఆమె అంతర్యం ఏమిటో ఊహించడం అతనికి సాధ్యం కాలేదు. ఆమె తల్లిలా అవివేకి కాదు, పరిస్థితులు తెలిసినది, నాపై అభిమానం గలది. అందుకే అంగీకారం తెలపడానికి వచ్చిందేమో. మనసులో ఆనంద తరంగాలు చెలరేగి ముఖంలో పోయిన కళ వెయ్యింతలై తిరిగి చేరుకున్నది. మా అమ్మ చెప్పినట్లుగా నా కొరకు ఏ మహారాజు రాకుమారుడు రావాలని నేను కోరుకోవడం లేదనుకోండి. గదిలో అటు ఇటు పచార్లు ప్రారంభించింది వాసంతి. సందేహం లేదు, ఈమె నన్ను అమితంగా అభినందించి ఆరాధిస్తున్నది అనుకున్నాడు. ఈ ఆశాభావనతో వదనం వికసించింది. నాకు తెలుసు వాసంతి నీ మనసు. నేనసలు నీతోనే మాట్లాడవలసింది. పొరపాటుగా మీ అమ్మగారితో చర్చించాను. ఎవరితో మాట్లాడినా ఫలితం ఒకటేలేండి, ఖరారుగా ఉన్నది ఆమె సమాధానం. అనగా ఏమై ఉంటుంది ఈమె అభిప్రాయం? వాసంతి పచార్లు ఆపి వచ్చి అతడికి ఎదురుగా నిలబడి సూటిగా అతడినే చూస్తూ చెప్పింది. వివాహం అనే ఊబిలో నేను దిగదలుచుకోలేదు అమరేంద్ర గారు. ఏమి వినదలుచుకున్నాను, ఏం విన్నాను? ఈమె నాతో హాస్యంగానే మాట్లాడడం లేదు కదా అనుకున్నాడు అమరేంద్ర. అతడు మాట్లాడలేకపోయాడు. వాసంతి తన మాటలను పొడిగించింది. వివాహం గురించి నేను అప్పుడప్పుడు ఆలోచించకపోలేదు. అయితే వివాహం అంటే యుగళ గీతాలు, రంగురంగుల డ్రెస్సుల్లో పర్వతసానులపై వెర్రిగంతులు కాదని, పెళ్లి అంటే బాధ్యతల బండిని అని కూడా నాకు బాగా తెలుసు. ఓ, మీరు జీవితం గురించి చాలా నిశ్చితంగా ఆలోచిస్తున్నారన్నమాట. గౌరవం ఇనుమడించినట్లున్నాయి అమరేంద్ర చూపులు. మీరన్నట్లు వివాహం బాధ్యతల బండి నిజమే. ఇద్దరు వివేకవంతులు, బాధ్యతాయుత వ్యక్తులు కలిసినప్పుడు ఆ సంసారపు బండిని అతి ఉన్నత పదంలో నడిపించగలరని నా నమ్మకం. నిర్లక్ష్యంగా పెదవి విరుస్తూ అతడి అభిప్రాయంతో ఏకీభవించినట్లే తల అడ్డంగా ఆడించిందామె. ఊహల గుర్రాలైతే ముష్టివాడు కూడా స్వారీ చేయగలడని అన్నాడు షేక్స్పియర్. తెలివితేటలే చాలవు మరి? ఆత్రంగా అడిగాడు. ధనం, పుష్కలంగా ధనం ఉంటేనే వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. అతడు కొంత చకితుడై చూసి మెల్లగా తన అభిప్రాయం చెప్పాడు. ధనవంతులంతా ఆనందంగా లేరు. బీదవారెందరో హాయిగా ఉన్నంతలో సుఖంగా బ్రతుకుతున్నారు. భాగస్వాముల నడుమ పరస్పరాభిమానము, అవగాహన మాత్రమే ఆనందదాయకమైన జీవితానికి అవసరం. ఆపండి బాబోయ్, మరీ చెప్పదలుచుకున్నట్లు చేతితో వారించింది. ఈ సినిమా మాటలు నాకు పడవు. ఏదైనా కష్టమో తప్పనిసరిగా అవసరమో వచ్చి బాగా డబ్బు అవసరమైందనుకోండి, ఈ బాధను, అవసరాన్ని, ఈ అభిమానాలు, అవగాహనలను ఎలా ఉద్ధరిస్తాయి చెప్పండి కాస్త. అమరేంద్ర మాటలకు తడుముకున్నాడు. ఆమె విజయ గర్వంతో చూసింది. సంసారం బాధ్యతల బండి అని మీరే అన్నారు. ఆ బండిని చెచ్చి చెడి అవసోపాలు పడుతూ లాగే ఎద్దులు కాకూడదు భార్యాభర్తలు. అది ఊహలో కూడా నేను భరించలేను. లేమిలో నిత్యావసరాలు ముళ్ళై పొడుస్తూ బ్రతుకు బండిని ముళ్ళబండిగా మార్చిస్తాయి. జీవన రథం పూల విమానంలా హాయిగా దూసుకుపోవాలంటే పుష్కలంగా ధనధాన్యాలు అవసరము. అందుకే నేను ధనవంతురాలనైతేనే వివాహ విషయం ఆలోచించేది, లేకుంటే లేదు. మెడలో ఓ పసుపు తాటితో బాధ్యతలే వస్తాయి గాని సుఖాలు వచ్చేస్తాయా? ఖరారుగా చెప్పిన తీరు అమరేంద్రను బిన్నుని చేయగా అవాక్కుగా చూడసాగాడు. ఆమె మాటలో అంతర్లీనమై ఉన్న తిరస్కృతి అవమానకరంగా తోచిన ఇంకా అంతరంతరాల్లో ఆమె ఎడల గల అనురాగాభిమానాలు మాత్రం తిరగమించలేదు. జీవితాన్ని గురించి అనవసరమైన విపరీతాలు ఊహించుకుని భయపడకూడదు అన్నాడు ఆమెలోని అభిప్రాయాలను తన వాదనతో మార్చే ధోరణిలో. పసుపు తాడు మీరు తీసి పారేసేంత తేలిక కాదు, చాలా పవిత్రమైనది. ఆధారం లేని ఆశలతో అనవసరంగా జీవితమనే ఊబిలో దిగకూడదు. ముఖ్యంగా కలిమి లేని వాళ్ళు. లేమిలో సంసార కష్టాలు కొలిమి అవుతుంది, మెడలో పసుపు తాడు ఉరితాడవుతుంది. మహాదైశ్వర్యాలు లేకపోవచ్చు కానీ మరీ లేమిలో లేము మనం. పక్కున నవ్వింది వాసంతి.
మధ్యతరగతి ఈతి బాధలై మాంగళ్య వాద్యాలని మనసును మభ్యపెట్టుకుంటూ బ్రతికేయగల ఓర్పు మీకుంటే అభినందనలు. ట్రై యువర్ లక్. కానీ నేను ఆత్మవంచన చేసుకుని మరికొన్ని ప్రాణాలకు జన్మనిచ్చి ఈ లేమి బాధలను వృద్ధి పొందించలేను. లేమి అనేది కూడా ఒక జాడ్యమే. క్యాన్సర్ వంటి భయంకర వ్యాధిగ్రస్తులై వివాహానికి సంతానాభివృద్ధికి అనర్హులో, అలాగే మన వంటి వాళ్ళు కూడా. జబ్బులను వృద్ధి చేయడం ఎంత పాపమో లేమిని వృద్ధి చేయడము అంతే పాపమని నా ఉద్దేశం. మరి గుడ్ బై. ఆమె విసవిసానడిచింది. అప్రతిభుడై చూసిన అమరేంద్ర అంతలోనే సంభాళించుకుని ఆమె వెనువెనకనే నడుస్తూ మంద్రస్వరాన అన్నాడు, జీవన మధురిమకు ధనరాశులకు సంబంధం లేదని నీవే తెలుసుకుంటావు వాసంతి ఒకనాడు. ఆ శుభగడియ కొరకే నేను వేచి ఉంటాను. ఆమె ద్వారం చెంత ఆగి నిర్లక్ష్యంగా చూసింది. పాపం, అది అడియాసే కాగలదని చెప్తున్నాను. నా ఆశ అంత సులభంగా సమసిపోయేది కాదు. నువ్వు తప్పక మారుతావు. ఆ మార్పుకై జీవిత పర్యాంతం వేచి ఉండగలను. నీపై ఒక అభిప్రాయము, ఆశ కలిగాయి. ఈనాడు నీవు కాదన్నప్పటికీ నాలో అభిమానం చెక్కుచెదరలేదు, ఆగ్రహం కలగడం లేదు. అంటే అర్థం చూసిన ప్రతి వ్యక్తి పైన అనురాగం ఏర్పడదు. తొలిసారి ఎవరిపై ప్రేమానురాగాలు కలిగాయో అవి జీవితాంతం చెరగవు. విస్మయంగా వింటున్న వాసంతి అంతలో విసుగ్గా చూసింది. ఈ రకం చలనచిత్ర ప్రేమాభి సంభాషణలంటే నాకు చాలా వెగుటు. ఇంతకు మన పరిచయం వయసు 10 నెలలు కూడా లేదు. మరికొన్ని నెలల్లో మీరెక్కడో నేనెక్కడో. ఇవి జీవితాంతం గుర్తుంటాయా? వికృతంగా నవ్విందామె. నిర్గంతపై చూశాడు అమరేంద్ర. అతడు పన్నెత్తి పలకలేదు గాని ఆ విశాల నేత్రాలలో అనేక భావనలు కదిలిపోయాయి. ప్రపంచపు పోకడలు తెలియని పసిడి కలలు ప్రాయమే కావచ్చు, కానీ పవిత్ర హృదయ నివేదనను పరిహాసపాత్రం గావించేటంత పసి వయసు, ఎదగని మనసు కావే. మరి ఏమిటి ఆమె స్వభావం? ప్రేమ, పెళ్లి, భర్త, సంసారం ఇవన్నీ తలనొప్పి తెప్పించే గందరగోళాలు. అందున ధనం లేని చోటునైతే అవన్నీ మరింత అర్ధరహితమైన విషయాలు. ఈ తలనొప్పిని చేతులారా తవ్వి తలకెత్తుకోదలుచుకోలేదు నేను. వివాహం స్త్రీకి సాంఘిక గౌరవ భద్రతలను కలిగిస్తుంది. తనవైన ఇల్లు, సంసారం ఏర్పరిచి ఆ ముచ్చటైన ప్రపంచానికి ఆమెను రాణిని చేస్తుంది. ఆ విషయం నిజమే. అయితే నేను అద్దెకొంపకు రాణిని, కోళ్లకు మేకలకు యజమానిని అయ్యి గానుగెద్దు జీవితం గడిపే అవివేకిని కాను. ఏ బాధ, సమస్య, చింత లేక హాయిగా గడిపేటంత ఐశ్వర్యం కావాలి. కార్లలో మెడలలో తప్ప నా పిల్లలు నేలన్న నడవరాదు. వాళ్లకు అందని ఆనందము, తీరని కోరిక, లేని దర్జా అంటూ ఉండరాదు. ఆ విధంగా అందరూ ఆశించుతారు. కానీ ఎలా జరుగుతుంది? ఎలా తీరుతాయి ఆ పగటి కలలు? అవి కలలు కాదు అమర్, నిజం. నిజంగా జరిగి తీరుతాయి. మనసుంటే మార్గం ఉండకపోదు. నా కలల సఫలమైన నాడే, అంతటి గొప్ప వ్యక్తి దొరికిన నాడే అతడితో నా వివాహం జరుగుతుంది, అంతే. ఖండితంగా చెప్పేసి చకచకా తన దారిని తాను పోయి తలుపులు మూసుకున్నది వాసంతి. బ్రాన్పడి నిలిచిన అమర్ హృదయం సిగ్గుతో, అవమానంతో అధపాతాళానికి కృంగిపోయింది. వీధిలో నిలిచిన ర్యాలీలకు సామాన్లు ఎత్తించుతున్న అమరేంద్రను కిటికీలో నుంచి చూసిన వాసంతి ఆశ్చర్యంగా బయటికి వరండా మీదకి వచ్చింది. అప్పటికే మిగిలిన అన్ని వాటాల వాళ్ళు అక్కడ గుమికూడి తమలో తాము తెగ మాట్లాడుకుంటున్నారు. లారీ డ్రైవర్లతో మాట్లాడుతున్న అమరేంద్ర వాసంతిని గమనించలేదు. కొంతసేపటికి అతడు లోపలికి వెళ్ళాడు. అప్పుడు వాసంతిని గమనించలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటి హడావిడి? బ్రీఫ్ కేసులో కాగితాలు సర్దుతున్న అమరేంద్ర తిరిగి చూశాడు. గుమ్మంలో ప్రశ్నార్థక వదనంతో నిలిచింది వాసంతి. ఊహించని విషయం జరిగిన ఆశ్చర్యం కదలాడింది అమరేంద్ర కనులలో. రండి రండి, నేనే మీ ఇంటికి వచ్చి చెప్పిపోదామనుకుంటున్నాను. ఏమని? ఎక్కడికి పోతున్నారు? అతడు ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడై మరలా చెప్పలేకపోయినట్లుగా బాధగా ముఖం తిప్పుకున్నాడు. నుదుటిపై చెమట బిందువులను ఒత్తుకుంటున్నట్టుగా మరో పక్క తిరిగాడు. కొంత కాలయాపన నిమిత్తం. ఇల్లు మారుతున్నారా? ఊరే మారుతున్నాను, బాధను కప్పిపుచ్చుతూ చిరునవ్వుతో చెప్పాడు అమర్. ఇంకా అతడు చెప్పేదానికై ఆమె ఎదురు చూస్తున్నది. బయట లారీలు 2 పెద్ద శబ్దంతో దూసుకుపోయాయి. ఒక్కసారి అటు బాధగా చూసిన అమరేంద్ర కనులు తిరిగి ఆ గదినంతా కలయజూశాయి. అంతా ఖాళీ. బీరువా, మంచం, కుర్చీలు, పుస్తకాల ర్యాక్. అతడు ఇంతకాలంగా ఒక్కొక్కటిగా కూర్చి ఏర్పరచుకుంటున్న సామానంతా వెళ్ళిపోయింది. ఏ ఊరు? వాసంతి ప్రశ్న. ఇంకా నిశ్చయించుకోలేదు. ఆమె మతిలేని వారిని చూసినట్లు చూసింది. ఎక్కడికో తెలియకుండానే ఆ సామానంతా లారీపై ఎక్కడికి చేరుతుంది? అవి చేరేది అప్పుల వాళ్ళకి. నాకు మిగులన్నది 4 జతల బట్టలు, ఈ బ్రీఫ్ కేసులో కాగితాలు. వాసంతి కనుబొమ్మలో ముడిపడ్డాయి. బాగా నష్టం వచ్చిందా ఈ మధ్య? లేదు. పల్లెలో ఉన్న మా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పౌల్ట్రీ ఫారం పైనున్న అప్పులవి ఇటీవలే తీర్చివేసే రుణ విముక్తుడిని అయ్యాననుకుంటే ఈ అఘాతం తగిలింది.
ఇప్పుడేం చేయబోతున్నారు? పౌల్ట్రీ సామాను అన్నీ అమ్మేశాను. వీలున్నంత వరకు ఎవ్వరికీ పైసా రుణపడి లేననే సంతోషంతో మాత్రం వెళ్ళిపోతున్నాను. ఇంత జరిగినా మాకేమీ తెలియదాయే. ఏదో మాట్లాడాలని గనుక మాట్లాడుతున్నట్లు ఉన్నాయి, కానీ ఆ మాటలలో ఆర్ద్రత గాని ఓదార్పు గాని అణు మాత్రమూ వినిపించలేదు. ఇతడు నిర్వేదంతో నవ్వాడు. మీకు బాగా కోపం వచ్చింది మరి, ఇటు చూడడము మాట్లాడడము మానేశారు అన్నాడు. లేదు, అయినా ఇప్పుడు ఆ మాటలు దేనికి? వెళ్ళిపోతున్నాను, మరలా కలుస్తామో లేదో, అందుచేత జరిగినదే మనసులో పెట్టుకోకండి. వాసంతి చురుకుగా చూసింది. నాకెప్పుడూ లేదు మనసులో. మీ మనసు నుండే ఇక అవన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టడం మంచిది. చూసారా, ఆనాడు మీరంత భరోసాగా మాట్లాడారు, ఈనాడేమైంది? కష్టసుఖాలు కావిడ కుండలు, మరి బ్రతకడానికి ఏదో వేదాంతం. అయినా ఒంటరిగాళ్లే గనక ఏం జరిగినా సరిపెట్టుకోవచ్చు. వెంట భార్య బిడ్డలే ఉంటే మీతో పాటు చెత్త కింద నిలబడేవాళ్లేగా ఈ రోజున. బాణం దెబ్బతిన్నట్లు గిలగిలలాడింది అతడి హృదయం. ఏమాత్రమూ సానుభూతి ప్రదర్శించకపోగా ఇటువంటి సమయంలో కూడా సవాళ్లు విసురుతున్న ఆమెను నకసిక పర్యంతం చూసిన చూపులలో ఇదా నీ స్వభావం అనే ఆశ్చర్యం కదలాడింది. పైకి ప్రకాశంగా నవ్వాడు. నిజం వాసంతి, ఆనాడు నా ప్రతిపాదనను నీవు ఆమోదించకపోవడం నిజంగా మేలే. చాలా మేలు జరిగింది, చాలా సంతోషంగా ఉంది. కానీ మిమ్మల్ని మాత్రం జీవితంలో మరవలేను. బాబోయ్, ఇప్పుడు మరలా ప్రేమ సంభాషణలవి వద్దు. మీ మనసు నుండి నన్ను పూర్తిగా తుడిచివేయడం ఇద్దరికీ క్షేమం. ఉదయం లేస్తూనే పనుల్లో జొరబడే అగత్యం ఉండకూడదు. కళ్ళు విప్పుతుండగానే కాఫీ అందించాలి నౌకర్లు. కాలు కదలబోతే కారు సిద్ధంగా ఉండాలి. అలాంటి జీవితం కావాలి. మీరేమో జీవితంలో ఇంకా స్థిరం లేక కుస్తీలు పడుతున్నారు. మనకెక్కడ పొత్తు కుదిరేది అన్నది ఆమె తన ధోరణిలో. అవమాన భారంతో ఎర్రబారింది అమరేంద్ర ముఖం. 2 నిమిషాల అనంతరం ఆ ముఖం ప్రకాశవంతంగా మారిపోయింది. పెదవులపై చిరునవ్వు నిలిచింది. నీ ఆశయాలన్నీ నెరవేరి అతి సుఖవంతమైన జీవితం గడపాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను వాసంతి. నీవు ఇంతగా వివరించిన తర్వాత కూడా నీపై అటువంటి భావాలతో ఉండేంత అల్పునిగా మాత్రం నన్ను అంచనా వేయకు. భుక్తి కోసం కట్టుబట్టలతో దేశం మీద పడుతున్నాను. బహుశా మనం మరలా కలుసుకోమనుకుంటాను. ఏ విధంగానైనా కలయడం సంభవించినప్పటికీ నన్ను, నా జీవిత విధానాన్ని ఇంతగా విమర్శించి నిరసించిన నీతో వివాహ ప్రసక్తిని తేవడం గాని, నీతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం గాని జరగదని హామీ ఇస్తున్నాను. సెలవు. ఆమె సమాధానం వెనుకనే వెనుదిరిగి చూడకుండా బరువుగా సాగిపోయాడు అమరేంద్ర. దేవాలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నది భక్తులతో. అది సంక్రాంతి పర్వదినం. ఆలయం ఎదుట నదీ తీరాన కూడా జనాకీర్ణమై ఉన్నది. పితృదేవతల పిత్రాద్యం, అనేక దాన ధర్మాలు జరుగుతున్నాయి. అప్పటికి 2 రోజులుగా భోజనం లేని అమరేంద్ర ఒక చెట్టు నీడన కూర్చుని అన్నీ చూస్తున్నాడు. ఎక్కడో మతిమారిన వాడిలా ఉన్నావు. కళ్ళెదుట తిండి, బట్ట, దక్షిణ అన్నీ దొరుకుతుంటే ఈశ్వరమని ఇక్కడ కూర్చున్నావేం? పద పోయి భోజనం చెయ్యి. సుష్టుగా భోజనం చేసి తాంబూలము, రూపాయలు, బట్టలు అందుకుని వచ్చి ఆ చెట్టు నీడన నడుం వాలుస్తూ అన్నాడొకడు అమరేంద్రని ఉద్దేశించి. అమర్ మాట్లాడలేదు. అతడు రెట్టించాడు. దానం ధర్మం పేరిట పనిచేయకుండా కూర్చుని తినడం నాకిష్టం లేదు అన్నాడు అమర్ నిక్కచ్చిగా. 4 జతల కళ్ళు, చెవులు ఇటు తిరిగాయి ఆశ్చర్యంతో. ఈ పిచ్చికేం గాని, పోయి తినిరా. రోజు తినాలంటే మాత్రం ఎవరు పెడతారు? అడుగో, ఆ ముసలాయన మహాధనవంతుడు. ఏం లాభం? ఈ ధనం తినడానికి ఎవరూ లేరు. అందుకిలా పంచిపెడుతున్నాడు. వెళ్ళు, తిను. అప్పటికి అమరేంద్ర మనసు అంగీకరించక అటులనే చూస్తూ కూర్చున్నాడు. అంతలో ఒక అనుకోని సంఘటన జరిగిపోయింది. ఆ వృద్ధుని చెంతనున్న డబ్బుల మూట చేజెక్కించుకుని పారిపోయాడొకడు. అంతా కలకలం, కేకలు, అరుపులు. మెరుపులా లేచిన అమరేంద్ర ఆ దొంగను వెన్నంటే పరిగెత్తాడు. అందరూ ఆశ్చర్యంగా, వినోదంగా చూసేవారే కాని దొంగను పట్టడానికి ఎవరూ సిద్ధపడడం లేదు. అమరేంద్ర ఒక్కడే అతడిని తరిమి పట్టుకోవడమే కాక ఆరితేరినట్లు ముష్టి యుద్ధానికి తలపడిన ఆ దొంగను చావచితక్కొట్టి డబ్బు సంచితో పాటు ఈడ్చుకునొచ్చి ఆ ముసలాయన కాళ్లపై పడేశాడు. ఆ దొంగ చాలా మొండికటం. నువ్వు 100 మందికి పంచిపెట్టేది నేనొక్కడినే తీసుకున్నాను, అంతే కదా తేడా. పెట్టిన చేతిలోనే కొడతావా? నీకేం పుణ్యం వస్తుంది ఇలాగైతే? పొగరుగా తల ఎగరేస్తూ క్రూరంగా చూస్తూ అడుగుతున్న ఈ గళ్లలుంగి యువకుణ్ణి ఆ ముసలాయన, నౌకర్లు, డ్రైవరు అదిలించి మరలా కొట్టబోతున్న సమయంలో ఆగండి అని వారిస్తూ నిలబడింది ఒక యువతి. పోనీ చిన్నానా, అతడి మాట సబవే. ఆ డబ్బు నీకో లెక్కలోదా? పోనీ అతడు సుఖంగానైనా బ్రతుకుతాడు అన్నదామె. ఆ కంఠస్వరం విని చకితుడైన అమరేంద్ర ఆ యువతిని పరీక్షగా చూశాడు. ఆమె వాసంతి. ఎంత ఖరీదైన వేషం! ఇది కళా, నిజమా? పోనీ ఎండ్రావాణ్ణి వదిలిపెట్టండి. ఆమె కంఠంలో అధికారం ధ్వనించింది.
అంతవరకు బలంగా పట్టి ఉంచిన ఆ యువకుణ్ణి వెంటనే విడిచిపెట్టారు డ్రైవర్ ప్రబుద్ధులు. విముక్తి లభించిన ఆ యువకుడు వినమ్రంగా వాసంతికి చేతులు జోడించి గబగబా సాగిపోయాడు తన అక్రమ సంపాదనతో. విపరీతాశ్చర్యంతో తలమాలోకలవుతున్న అమరేంద్రను ఎవరో ఆ వృద్ధుని దగ్గరకు తీసుకుపోయారు. ఆలయం నుండి అప్పుడే వచ్చినందున జరిగిన ఉదంతం వివరాలు గాని, అమరేంద్ర ఆ వ్యక్తిని పట్టిన వైనం గాని తెలియని వాసంతి యాదాలాభంగా అడిగింది, ఎవరితడు? అంతలోనే అమరేంద్రను గుర్తుపట్టినట్లుగా ఆమె ముఖకవళికలే స్పష్టీకరిస్తున్నాయి. ఆ దొంగ వెంట పరిగెత్తి దెబ్బల కోర్చి పట్టి తెచ్చిన మనిషి ఈయనే. అమరేంద్ర చేతులు జోడించి కొద్దిగా తల వంచి ఆమెకు అభివాదం చేశాడు. ఎవరో పాపం బాగా బ్రతికినవాడనుకుంటాను. భోజనానికి గాని దాన ధర్మాలు అందుకోవడానికి గాని సిద్ధపడలేదు అయ్యగారు. దొంగ చేతిలో కత్తి చూసి మేమందరం భయపడితే ఇతడు ప్రాణాలకు తెగించి పోట్లాడి తెచ్చాడు. చూశారుగా. అతి టీవీగా తల పంకించి ఆమె మెచ్చుకోలును తెలియజేసింది వాసంతి. అతడికి ఏదైనా బహుమానంగా ఇవ్వండి చిన్నానా అని వృద్ధునితో అన్నది. క్షమించండి, ఏ బహుమానాలు అక్కర్లేదు. కళ్ళెదుట అన్యాయం జరుగుతుంటే సహించలేని ప్రకృతి నాది, అంతే. ఏదైనా పని కావాలట, పాపం నిరుద్యోగి అట అన్నారు ఎవరో. ఓ క్షణమాత్రం యోచించింది వాసంతి. అవును చిన్నాన్న, మనకు ఇటువంటి వ్యక్తి అవసరము వ్యవహారాలు చూడడానికి. మన దగ్గర ఉండమందామా అతడిని? వాసంతి చిన్నాన్న ఆలోచనలో పడ్డాడు. అమ్మాయి మాట నిజమే ఆనందయ్య గారు. మీరు రాత్రింబవళ్ళు అక్కడికి ఇక్కడికి అంటూ తిరుగుతారాయే. మెరికలు ఉన్నాడు కుర్రాడు, ఏదో ఉద్యోగంలో వేసుకోండి, లేదా కనీసం కారు డ్రైవర్గానైనా అట్టే పెట్టుకోండి. ఆనందయ్య స్నేహితులు సలహా ఇచ్చారు. సరే, రేపటి నుంచి డ్యూటీలోకి వస్తావా? దర్పంగా అడుగుతున్న వాసంతిని చూసి చలించకుండా జవాబిచ్చాడు అమర్. అలాగేనండి. ఎంతకాలంగా ఉంటున్నావు ఇక్కడ? ఈరోజే వచ్చానండి. అయితే ఊరిలోనికి పోయి వసతి భోజనం వగైరా ఏర్పాట్లు చేసుకో. రేపటి నుంచి పనిలోకి రా. ఇక్కడ ఆనందయ్య గారి ఇల్లంటే అందరికీ తెలుసు, ఎవరైనా చెప్తారు. వాసంతి కంఠంలో అధికార ధోరణి ఏమాత్రమూ తగ్గలేదు. కృతజ్ఞతుడిని ఎంతో వినయంగా అన్నాడు అమర్. రెండు చిన్నన్నాయిక అంటూ వెళ్లి టీవీగా కారులో కూర్చుంది వాసంతి. దూసుకుపోయిన కారును వెనుక జీపులో అనుసరిస్తున్న నౌకర్ల బృందాన్ని ఆశ్చర్యంగా నిర్మేషంగా చూస్తూ నిలబడిపోయాడు అమరేంద్ర. ఆహా, ఘటనాల ప్రాబల్యం ఎంత చిత్రమైనది. తానే విధంగా వాసంతిని ఎరిగి ఉన్నాడు, నేడే విధంగా చూశాడు. ఉదయం 7 గంటల సమయం. అరగంట నుండి బయట అంగణంలో వేచి ఉన్న అమర్కు లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. అమ్మగారు పిలుస్తున్నారు. హాలులో ప్రవేశించి అక్కడ వైభవాన్ని చూచి చూడనట్లు పర్యవేక్షిస్తున్న అమరేంద్ర మెడ మెట్టుపై మెత్తని పదధ్వనులు విని అటు చూశాడు. వాసంతి అప్పుడే నిద్రలేచినట్లుంది. లేత గులాబీ రంగు నైట్ గౌన్లో ఒక చేతితో గిరిజాల జుట్టును ఎగదోసుకుంటూ మరో చేతితో గౌను పాదాల కింద పడకుండా జాగ్రత్తగా పడుతూ మెట్లు దిగి వస్తున్న ఆ లలిత రూపాన్ని రెప్పవేయక చూశాడు అమరేంద్ర. ఆమె వెనుకనే వంట మనిషి మెల్లమెల్లగా మాట్లాడుతూ వస్తున్నాడు. మెట్లు దిగి వచ్చి సోఫాలో కూర్చున్నది వాసంతి. కాఫీ కప్పు తెచ్చి అందించింది ఓ యువతి. కాఫీ సిప్ చేస్తూ 2 నిమిషాలు న్యూస్ పేపర్లో ముఖ్యాంశాలు గబగబా తిరిగేసి చూసింది. ఖాళీ కప్పు తీసుకుని ఆ యువతి వంటకు ఏమేమి చేయాలో తెలుసుకుని వంట మనిషి వెళ్ళిపోయారు. అప్పుడు సావకాశంగా ఇటు తిరిగి చూసి వచ్చి రాని చిరునవ్వుతో పలకరించింది అమరేంద్రను. అతడిని కూర్చోమని అనలేదు, అంతటి గౌరవం అతడు ఆశించనూ లేదు. రా నాతో అంటూ లేచింది. అమరేంద్ర మౌనంగానే ఉన్నాడు. వాసంతి ఒక్కో మాట మాట్లాడుతుంది, అవసరానికి అన్నట్టుగా తూచి. చూసావుగా అమర్, ఇది లంకంత మేడ, 3 అంతస్తులు. పై అంతస్తులో ఉదయపు టండలో నిలబడి మాటలు ప్రారంభించింది వాసంతి. అమరేంద్ర మౌనంగా వింటున్నాడు. నన్నిక్కడ ఇలా చూడడం నీకు ఆశ్చర్యంగా ఉన్నది కదూ? అతడు మాట్లాడలేదు. మా ఆస్తి అంతా తీసేసుకుని మా నాన్నగారి మరణం తర్వాత కన్నెత్తి కూడా చూడలేదని చెప్పానే, ఆ పినతండ్రి ఈయన. సాక్షాత్తు మా నాన్నగారికి తమ్ముడు. అతడికున్న ఒకే ఒక కొడుకు కోడలు అమెరికాలో కారు ప్రమాదంలో మరణించారు. అయ్యో, ఇక చూసి ఆదుకునే దక్షత ఎవరూ లేక ఈ అన్న కూతురే జ్ఞాప్తికి వచ్చింది. ఏమైతేనేం, నా ఆశయమో మీ ఆశీర్వాద బలమో తెలియదు గాని ఇక ఈ ఐశ్వర్యానికి అంతటికీ నేనే ఒక్కగానొక్క వారసురానను. ఆ మాట యథార్థమే అయినా ఆమెకంత గర్వంగా చెప్పుకోవడంలో ఆమె మనసులోని కాఠిన్యం స్పష్టంగా కనబడుతున్నది. మరణించిన వారిని గురించి లేచ మాత్రమూ విచారం లేకపోగా తనకు సంక్రమించిన ఐశ్వర్యం గురించి ఎంత సంతోషమో. ఇదీ కాక మరో 2 చిన్న ఇళ్లు అద్దెలకిచ్చామనుకోండి. దగ్గరలో కొంత పొలం ఉన్నది, కారు జీపు ఉన్నాయి. స్వోత్కర్ష భరించలేకపోయాడు అమర్. నా పని ఏమిటో చెప్పండి అన్నాడు. చెప్తాను. మా చిన్నాన్నగారికి పగలంతా ఏదో కాలక్షేపమైపోతూ ఉంటుంది. రాత్రులు మాత్రం నిద్ర మాత్రలు వేసి నిద్రపుచ్చుతాము. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం. తరచూ డాక్టర్ అవసరం అవుతుంటాడు.
ఈ లంకంత మేడలో నేను ఆయా చిన్నాన్న మాత్రం మసులుకోవాలి. కోర్స్ నౌకర్లు ఉంటారనుకోండి. మరి మీ అమ్మగారు? అమ్మ పోయి నెలపైనే అయ్యింది. అవును, ఆమెకు అసలు కొద్ది గుండె నీరసం ఉండేది, అది తిరగబెట్టింది. కష్టాలు పడింది. సుఖపడే రోజులు వచ్చే నాటికి పోయింది. నా పని ఏమిటో చెప్పండి. ఇదే నీ పని. ఇప్పుడేది అవసరమో అది చూడాలి. చిన్నాన్న వెంట ఉండాలి. ఇటు అద్దె వసూళ్లు, అటు పొలాలు అజమాయిషి, కారు జీపు కండిషన్లో ఉంచడం. ఒకటేమిటి, చిన్నాన్నకు గుడిభుజంగా ఉండాలి. ఇష్టమేనా? సరే, అన్నట్టు వసతి దొరికిందా? ఇంకా లేదు. మరి ఒంటిగాడిని చెట్టు కిందనైనా ఉండవచ్చు. ఆ మాటలలో వెనుకటి తన సంభాషణ ఛాయలు ధ్వనించినట్లే తలెత్తి సూటిగా చూసింది వాసంతి. కాని అమరముఖం ప్రశాంతంగా ఉన్నది. పద, కిందకి వెళదాం. ఓ గంట పోయాక మనం పొలం చూడ్డానికి వెళ్దాం. అలాగే. నిన్ను అంత అకస్మాత్తుగా నిన్ను చూడడం చాలా ఆశ్చర్యం అనిపించింది. పొలంలో తిరుగుతుండగా హఠాత్తుగా అన్నది వాసంతి. నాకు ఆశ్చర్యమే అయ్యింది. మరలా కలుస్తామనుకోలేదు అన్నాడు అమరేంద్ర. ఇటువంటి పరిస్థితిలో నిన్ను మరలా చూడడం సంతోషించాలో విచారించాలో తెలియడం లేదు. ఏమైంది ఇప్పుడు అంత బాధపడడానికి? ఇది ప్రపంచం. ఊహించనివి అనేకం జరుగుతుంటాయి. అయినా నీవు సుఖంగానే ఉన్నావు కదా? అవును, చాలా హాయిగా ఉన్నాను. అందుకే పూర్తిగా తారుమారైన స్థితిలో నిన్ను చూడడం బాధగా ఉన్నది. నిర్లక్ష్యంగా చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. ఒంటరిగాడిని, ఎక్కడెలాగూ ఉన్నా గుప్పుడు మెతుకులతో రోజు గడిచిపోతుంది. ఎవరిని అన్యాయం చేస్తున్నానని గాని పోషించలేకపోతున్నానని గాని బాధలేదు. ఒక విధంగా హాయిగా ఉన్న జీవితం నాది. బింకంగా ఉన్న సమాధానం తన అహంపై ఎక్కడో కొట్టినట్లు అనిపించింది వాసంతికి. మరి వెళ్దామా ఇంటికి అన్నది జీప్ వైపు నడుస్తూ. నేల మీద ఒక కాలు, జీపుపై ఒక కాలు ఉంచి నిర్లక్ష్యంగా నిలబడి సిగరెట్ పీలుస్తున్నాడు డ్రైవర్. అమరేంద్ర వాసంతి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కాలు కిందకి ఉంచి పక్కకు తప్పుకుని నిలబడ్డాడు గాని ఇంకా చేతిలో సిగరెట్ అలాగే ఉన్నది. వాసంతి నిప్పులు రాల్చే కళ్లతో తీక్షణంగా చూసింది అతడిని. ఈడియట్, ఏమిట్రా అది? డ్రైవర్ నుండి సమాధానం రాలేదు గాని కోపంగా చూశాడు. పారేయది. యజమానులు ఎదుట సిగరెట్ కాల్చరాదు, ఆ మాత్రం తెలియదా? డ్రైవర్ చేతిలోని సిగరెట్ని అయిష్టంగానే విసిరివేశాడు. స్టీరింగ్ వద్ద కూర్చున్నబోతున్న డ్రైవర్ను దిగు నువ్వు అని ఆజ్ఞాపించింది. పొలంలో పనులు ఎలా జరుగుతున్నాయో కాస్త చూడు నువ్వు. మధ్యాహ్నం సైకిల్ మీద ఇంటికి రా. అమర్, పద, నువ్వు నడుపు జీప్. అలాగే అంటూ అమర్ అంగీకారం తెలిపాడు. వాసంతి జీప్లో కూర్చున్న పిమ్మట అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని బయలుదేరదీశాడు. హద్దులు తెలియని వాళ్లైతే నేర్పొచ్చు అమర్. తెలిసి కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించే వాళ్ళంటే నాకు చిరాకు. నేను ఎక్కడి నుంచో వచ్చిన దానినని, చిన్నాన్న సొంత కూతురును కాదని ఇంట్లో నౌకర్లంతా కుళ్ళుకుంటున్నారు. అందుకే వాళ్ల పొగరు ఎక్కడికక్కడ అణిచివేస్తున్నాను. నవ్వి ఊరుకున్నాడు జీప్ నడుపుతూ రోడ్డు వైపునే దృష్టి నిగడించి ఉన్న అమరేంద్ర. ఆపు అమర్. జీపు ఆగింది. ఇద్దరూ దిగారు. లాక్ చేసి తాళాలు చేతికి తీసుకుంటూ అన్నది. మనం ఇప్పుడు మళ్లీ పొలం వెళ్దాం, కాలినడకన. అమరేంద్ర అర్థం కానట్టు చూశాడు. పొలానికి పోవడానికి ఇక్కడి నుంచి ఒక కాలిబాట ఉన్నది. అప్పుడప్పుడు అలా హఠాత్తుగా వెళ్లి చూడకపోతే యజమానులను అసమర్థులుగా జమకట్టి నాటకమాడతారు. ఇద్దరూ పొలంలో అడుగు పెడుతూనే పెద్ద పాలేరు డ్రైవరు కంగారు పడిపోయి చిత్రప్రతిమల్లా బిగుసుకుపోయి గుడ్లప్పగించి చూడసాగారు. వారి వెనుక 2 గడ్డి మోపులు, 4 ధాన్యం బస్తాలు ఉన్నాయి. అల్లంత దూరంలో ఆగి ఉన్న 2 ఎడ్ల బండిని ఆ బండివాడు అతివేగంగా పరిగెత్తించి చూస్తుండగానే కరుమనిగయ్యాడు. ఏమిటిది? గద్దించి అడిగింది వాసంతి. డ్రైవరు పాలేరు కూడా తలలు వాల్చి నిలబడ్డారే గాని నోటమాట రాలేదు. ఇలా దొంగతనంగా అమ్ముకుంటున్నారన్నమాట తగ్గని కోపంతో తీవ్రంగా పలికింది స్వరం. అప్పటికప్పుడు ఇరుగు పొరుగు పొలాలలోని మగవారిని, రైతులను పిలిచే ఆ దృశ్యం చూపించి జరిగినది వివరించింది. నేను వీరిని శిక్షించితే అది అన్యాయమని మీరంతా అనవచ్చు. శిక్షించినా లాభం లేదు. తిరిగి ఇటువంటి పని చేయరనే నమ్మకమేమిటి? కావాలంటే జీతం పెంచమని అడగవచ్చు. అయినా మా చిన్నాన్నగారు అందరికంటే ఎక్కువగానే జీతభత్యాలిచ్చి నౌకర్ల ఆలన పాలనలు బాగానే చూస్తున్నారనేది మీకందరికీ తెలుసు. అవునండి, అంతా అంగీకరించారు. జీతం తక్కువై జీవితం గడవని వారు ఇలా కక్కుతి పెడితే నేను క్షమించగలను. కానీ చిన్నాన్నగారు దుఃఖంతో ఉన్నప్పటి నుండి నేనే కదా ఈ వ్యవహారాలు చూస్తున్నది. చిన్నాన్నగారి కుమారుని మరణం, మా తల్లిగారి మరణం ఒకే నెలలో సంభవించాయి. ఈ సందర్భంలో దాన ధర్మాలు రూపేణ ఆశ్రితులందరికీ ఎన్ని వస్త్రాలు, ధనధాన్యాలు దక్కాయో మీకు తెలుసు. అవునమ్మా, అవును. చిన్నదానివైనా అన్నీ ఎంత చక్కగా చేస్తున్నారో మాకు తెలుసు. అన్నీ చోపరులంతా అంగీకరించారు. ఒకసారి అందరినీ కలియజూసింది వాసంతి. యాజమాన్యం లోపం ఏమీ లేదు గనుక వీరి అల్పబుద్ధికి శిక్షగా ఆ ఇరువురిని పని నుండి తొలగించుతున్నాను ఈ క్షణంలోనే. ఇదిగో మీకు రావాల్సినంత జీతం ఈ సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకుపోండి. పొండి.
ఇంకా నిల్చునున్నారెందుకు? డ్రైవరు పాలేరు తమ కోపాన్ని కాలినడకన వేగంలో చూపుతూ నిష్క్రమించారు. అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి చెప్పింది వాసంతి. ఇదిగో ఈయన అమరేంద్ర, నా వ్యవహారాలన్నీ చూడడానికి నియమింపబడిన మేనేజరు. అలాగేనమ్మా, బాగుంది, మంచి పని చేశావు అన్నారు ఎవరో మెచ్చుగోలుగా. అమర్, ఈ బాధ్యతలన్నీ నువ్వు బాగా నిర్వర్తించాలి. మరి పరివారం ఎవరికి ఏ లోపము లేకుండా చూడు. కానీ యజమాని విచారణలో ఉండగా ఇటువంటి విశ్వాసఘాతకునికి ఒడగట్టే వారికి మాత్రం క్షమించకు. అలాగేనండి, మీకు నా పైగల నమ్మకానికి కృతజ్ఞులను అన్నాడు వినయంగా అమరేంద్ర. పద అమర్, నన్ను ఇంటి వద్ద దిగవిడిచి నీవు వచ్చి నీ పనులు చూసుకో. అలాగేనండి. జరిగినదంతా అనవసరమైన ఆర్భాటంగా అనిపించుతుందా అమర్ నీకు? తిరుగుదారిలో అడిగింది వాసంతి. లేదు, చాలా తెలివిగా వ్యవహరించావు గంభీరంగా అన్నాడు. మరి నీవంత మౌనంగా ఉన్నావేం? ఏమీ లేదు, ముక్కు మీద కోపం గల అమ్మాయివే అనుకున్నాను గాని ఇంత వ్యవహార దక్షత నీలో ఉన్నదని తెలిసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్. కానీ ఒకటే భయం, మీరు అందరికీ శత్రువుగా మారిపోతున్నారేమోనని. వాసంతి ప్రసన్న వదనంతో గంభీరంగా మారిపోయింది. ఆ విషయం వదిలేయి, కానీ నలుగురి ఎదుట మాత్రమే నన్ను మీరు అని సంబోధించు చాలు. అదేలాగా? పాత అలవాటున ఒక్కొక్కప్పుడు పొరపాటుగా ఏకవచనం సంబోధనం వచ్చేస్తుంది. అలా రాకుండా ఇక జాగ్రత్త తీసుకుంటాను. మీరు నాకు ఇప్పుడు యజమానులు కదా. అమర్, నా కోపం తప్పించుకో. నన్ను నలుగురి ఎదుట యజమానిగా గౌరవించవలసిందే, కానీ మనమిద్దరమే ఉన్నప్పుడు అది అవసరం లేదు అని ఖరారుగా చెప్తున్నాను. మన పాత స్నేహం స్నేహమే. థ్యాంక్స్ వాసంతి, మెనీ మెనీ థ్యాంక్స్ అంటున్న అమరేంద్ర మనసు ఆనందలాస్యం చేసింది. కనులు ప్రేమతో కలకలలాడాయి. జరిగిందంతా విన్న ఆనందయ్య వాసంతి అనుసరించిన విధానానికి హర్షం ప్రకటించాడు. మేనేజర్గా అమరేంద్రను సరిగానే నిర్ణయించిందని సమర్థించాడు. వంట మనిషి భోజనం సిద్ధమైనట్లు చెప్పాడు. నేను వెళ్తున్నానండి, సాయంకాలం కనిపిస్తాను. పొలాల నుండి తిరిగి వచ్చాక అని నిష్క్రమించుతున్న అమరేంద్రను ఆనందయ్య అడిగాడు. అమర్, ఎక్కడుంటున్నావు? కొత్తగా వచ్చాను కదండి, ఇంకా సరైన ఇల్లు చూడలేదు, త్వరలోనే చూసుకుంటాను. మరిప్పుడు భోజనం? హోటల్కి వెళ్తున్నావా? అవునండి. వాసంతి, అమర్ వేరే ఎక్కడో ఉండడం దేనికి? మనకి అన్ని వేళలా అన్ని పనులు చూసే వ్యక్తి ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా. అతడికి ఇక ఎవరూ లేరంట కదా పాపం. భోజనానికి వేరే ఏం అవస్థ పడతాడులే. ఏమంటావు అన్నాడు ఆనందయ్య. అవును, నాకు అలాగే అనిపించింది. వెనుకవైపు గదులు చాలా ఖాళీగానే పడి ఉన్నాయిగా, ఓ వాట అతనికి ఏర్పాటు చెయ్యి. అలాగే, సరళంగానే అంగీకరించింది వాసంతి. దా అమర్, ఇంకా అలా నిలబడిపోయావేమిటి? నీ భోజనం నివాసం అన్నీ ఇక్కడే. దా, భోజన సమయం అయ్యింది ఆనందయ్య ఆప్యాయంగా ఆహ్వానించాడు. వారు మాట్లాడలేని పరిస్థితి కావడం వల్ల మౌనంగా వారి టేబుల్ దగ్గర చేరి వారి సరసనే భోజనం చేశాడు. భోజనాల సమయంలో వాసంతి మౌనంగా ఉండడానికి ఎదురు పెద్దవాడైన ఆనందయ్య ఉండడం వలన, లేక తాను ఆ ఇంట నివాసం ఏర్పరచుకొని అన్నపానాదులు అక్కడే జరగడం వలన అని అమర్ తెలుసుకోలేకపోయాడు. ఒకవేళ తాను అక్కడ ఉండడం ఆమెకు ఇష్టం లేదేమో అనుకున్నాడు అతడు. 2-3 సార్లు వాసంతిని చూశాడు, కానీ ఆ ముఖంలో అప్రసన్నత, అయిష్టత్వం లాంటివేమీ అతడికి కనిపించలేదు. ఉన్నట్టుండి ఈమె ఎందుకింత గంభీరంగా మారిపోయింది? అతడికి అది తెగని ప్రశ్నే అయ్యింది. నిమిషాలలో అతడికి 2 గదులు శుభ్రపరిచి ఏర్పాటు చేశారు. భోజనానంతరం తిరిగి పొలం పోబోతున్న అమరేంద్ర గుమ్మం వద్ద అలికిడి విని చూశాడు. అది సుకుమారంగా అమాయకంగా ఉన్న 18 ఏళ్ల లావణ్యం నిలిచి ఉంది. మొదటిసారి చూచిన వారిని చకితులు గావించేంట సౌందర్యం ఆమెది. చూసేవారికి వాసంతి అందగత్తానాలో, ఆ అమ్మాయిని అందగత్తానాలో మీమాంస పడుతుంది. మిమ్మల్ని వాసంతి గారు పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వాసంతిని కలుసుకోవాలంటే ఆ విశాల భవనంలో ఏ మూలన ఉంటుందో ఆలోచించుతూ మధ్య హాలులోకి వచ్చి తచ్చాడు సాగాడు అమర్. మేడ మీద అందమైన తెరలున్న గది నుండి సన్నని సంగీతం ఏదో వినిపిస్తుంది. అదే వాసంతి గది కావచ్చు. గదిలో ఉన్న తూగుటొయ్యాలపై కూర్చుని పుస్తకం ఏదో తిరిగేస్తుంది రేడియో వింటూ వాసంతి. ఎస్ కమీన్, అలికిడి వింటూనే అన్నది. అమరేంద్ర కూర్చోవడానికి సోఫా కమ్ బెడ్ చూపెట్టింది. ఈ రోజు పనులేమీ వద్దులే అమర్, అవసరమైతే ఇదిగో అడ్వాన్సు. లేచి అల్మారాలో నుంచి 500 తీసి ఇచ్చింది. బజారు వెళ్ళి నీ సొంత అవసరాలకు ఏమేమి కావాలో కొనుక్కో. మౌనంగా ఆ డబ్బు అందుకున్నాడు అమర్. చూడు అమర్, చిన్నాన్నగారు అన్నారని బలవంతం ఏమీ లేదు. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకుంటే వేరే ఏర్పాటు చేసుకోవచ్చు. ఆమె ముఖం సహజంగా, కంఠం సరళంగానే ఉన్నాయి. అయినా ఆ మాటలు అవమానకరంగా తోచి ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. నేనా విషయమే తర్కించలేదే అన్నాడు గంభీరంగా. అవుననుకో, కానీ సంగతి చెప్పాను అంతే.
ఎందుకో నేను ఇంట ఉండడం మాత్రం వాసంతికి ఇష్టం లేదు అనుకున్నాడు అమరేంద్ర. అన్నట్టు నేను వస్తున్నాను బజార్కు, ఓ అరగంటలో బయలుదేరదాం. అలాగే. సరిగా అరగంటకే బయలుదేరింది జీపు. సుజాత, నేను బజార్కు వెళ్తున్నాను, చిన్నానను జాగ్రత్తగా చూసుకో కాస్త అని చెప్పేసి బయలుదేరింది వాసంతి. అలాగే అక్క అంటూ తన గది బయటకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయే వరకు చెయ్యి ఊపుతూ నిలబడింది సుజాత. వాసంతి ఆ అమ్మాయి మరో పినతండ్రి కూతురు. తల్లి తండ్రి లేరు, చాలా సంవత్సరాల నుండి ఇక్కడే పెరుగుతుంది అని చెప్పింది అమరేంద్రతో. ఓహో, మనం త్వరగా వెళ్ళిపోవాలి అన్నది బజార్లో జీప్ దిగుతూనే. ఆలస్యమంతా అమరేంద్రదే అయినట్లు. అమరేంద్ర పని పావుగంటలోనే ముగిసింది. 2 జతల బట్టలు, ఓ రిస్ట్ వాచ్ మాత్రం కొనుక్కున్నాడు అతను. తీరికగా బట్టలు ఎంపిక ప్రారంభించిన వాసంతి గంట గడిచినా ఏమీ కొనుగోలు చేయలేదు. అమరేంద్ర మౌనంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. హలో వాసంతి. దుకాణం ముందు ఆగిన కారులో నుంచి దజ్జాగా దిగివచ్చిన యువతీ యువకులు ఒకేసారి ముక్తకంఠంతో పలకరించారు వాసంతిని. ఓ, మీరెప్పుడొచ్చారు? ఆ యువకుడిని చూసి అతి సంతోషపడిపోతూ అడిగింది వాసంతి. దుకాణంలో ఉన్న అందరూ స్త్రీల దృష్టిని, ముఖ్యంగా యువకుల దృష్టిని తన వైపే తిప్పుకోగలిగిన ఆ సమ్మోహన స్వరూపాన్ని అమరేంద్ర కూడా తదేకంగా చూశాడు. పురుషులలో కూడా ఇంతటి సౌందర్యం ఉంటుందా అనుకున్నాడు అమరేంద్ర. నేను వచ్చి 2 రోజులైంది, ఈరోజే మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఆ యువకుడు వాసంతితో అంటున్నాడు. అబద్ధం, నేను కనిపించాను గనుక ఆ మాట అంటున్నారు, నేరారోపణ చేస్తున్నట్టుగా అన్నది వాసంతి. క్షమార్హుడిని, ఏం శిక్ష వేస్తారో వేయండి పోని. నువ్వు నిజం చెప్పు విమల, మీ అన్న అసలు మా ఇంటికి రావాలనుకున్నారా? వాసంతి అడిగింది. విమల చతురంగా నవ్వింది. పోనీ శిక్ష అడిగాడుగా, మరి ఏ సినిమాకు వెళదాం? ఏం మోహన్, పిక్చర్కు వెళదామా, మా ఇంటికి వెళదామా? మోహన్ ఎంతో మధురంగా నవ్వాడు. మీ ఇష్టం, అయినా నన్ను అడిగితే పిక్చరే బాగుంటుంది అంటాను. నాకు ఇష్టమే అది అంటున్న వాసంతి కనులలో తానెప్పుడూ పూర్వం చూడని తలుకు గోచరమైంది అమరేంద్రకు. వచ్చినప్పటి నుంచి మోహన్ చూపులు వాసంతిని తినేస్తున్నట్టుగా కూడా చూశాడతడు. ఎన్నిక చేసిన దుస్తులు, బేరము అన్నీ అలాగే వదిలేసి బయలుదేరింది వాసంతి. అమర్, నువ్వు జీప్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను వీరు సినిమాకు వెళ్తాము. మోహన్ గారితో సినిమాకు వెళ్ళాలని చిన్నాన్నకు చెప్పు. అలాగే. నువ్వు ఎటూ వెళ్ళక ఇంట్లోనే ఉండాలి. ఆ సుజాత తెలివి తక్కువది, ఉన్నా లేకున్నా ఒకటే అని హెచ్చరించింది. సుజాత అంటే సన్నగా సంపంగి పువ్వులా ఉండే అబ్బాయేనా? జ్ఞాపకం చేసుకుంటూ అడిగాడు మోహన్. అవును అదే, ఓ తెలివి లేదు, తేటా లేదు, చదువు ముందే లేదు విసుగ్గా అన్నది వాసంతి. ఇతడెవరు? మోహన్ జీప్ స్టార్ట్ చేస్తున్న అమరేంద్రను నిశ్చితంగా చూస్తూ అడిగాడు. మా బాబాయ్ వ్యవహారాలేం చూసుకోవడం లేదుగా, అందుకని మేనేజర్ని నియమించారు. పేరు అమరేంద్ర. నాకు వేరే పనుంది, నువ్వు వాసంతి వెళ్ళండి అన్నయ్య అంటూ విమల మరో దుకాణంలోకి పోయింది. మోహన్ వాసంతిల కారు దూసుకుపోతుంటే అమరేంద్ర మనసు ఎందుకో సన్నగా మూలిగింది. ఉదయం పొలంలో పాలేళ్ల విషయంలో తెలివిగా వ్యవహరించిన వాసంతికి ఇప్పుడు పనులన్నీ మరిచి మోహన్తో పరిగెత్తిన వాసంతికి ఎంత తేడా! ఎందుకు ఈమె రంగులిలా నిమిషానికి మారిపోతాయి? తీరికగా తన గదిలో మేనువాల్చి ఆ ఉదయం నుండి జరిగిన సంఘటనలో తలుచుకుంటూ పడుకున్న అమరేంద్ర గుండెల్లో సన్నని వేదన ఆరంభమైంది. నువ్వు నా స్నేహితుడవు, ఏకవచనంతోనే పిలువమని అదనం తెలిపింది. నమ్మకస్తుడని అందరి ఎదుట ఆర్భాటంగా ప్రకటించింది. ఉద్యోగం ఇచ్చింది. ఆ అన్ని సంఘటనలకు మనసు ఉప్పొంగి వాటికి ఏదో అర్థం అన్వయించుకునేంతలోపే అదంతా తన భ్రమేనని తెలిసి వచ్చింది మోహన్ ప్రవేశంతో. పోనీలే, కనీసం నేను అభిమానించే వాసంతికి నేను సన్నిహితంగా ఉన్నాను, అంతే చాలు అనుకుని మనసును జోకట్టాడు అమరేంద్ర. వీధిలో కారు ఆగగానే లేచి కిటికీలోకి నుండి చూశాడు. మోహన్ కారు అని. వాసంతి తిగి గుడ్ బై చెప్తుంది. అంతలో కారులోనికి వంగి ఏదో చాలా మాట్లాడింది. వదలలేక వదిలి వెళ్తున్నట్లుగా చాలాసేపటికి గాని మోహన్ కారు బయలుదేరదీయలేదు. కారు సాగిపోయే వరకు వీధిలోనే నిలబడింది వాసంతి అటే చూస్తూ. నిస్సహాయంగా నిశ్వసిస్తూ అమరేంద్ర స్థిర నిశ్చయం చేసుకున్నాడు. మనసును అనవసరమైన ఆశలతో మలినపరిచి కించపరుచుకోరాదు. నేను ఈ ఇంటికి కేవలం ఒక నౌకర్ను మాత్రమే. వాసంతి ఆశలు, ఆశయాలు, పద్ధతులు వేరు. నా వంటి సామాన్యులు ఆమెకు కలలో కూడా పనికిరారు. పసుపు తాడు 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.